ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాగున్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకా మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మా లోకల్ అంటే మేమున్న ఏరియాలో ఒక మీట్ షాప్కి అయితే వెళ్తున్నాం. మీట్ తేయడానికి, ఫిష్ తేయడానికి అయితే వెళ్తున్నాం. పదండి మీకు చూపిస్తాను ఇక్కడ షాప్స్ అవి ఎలా ఉంటాయి. ఓకే, బయట కలుద్దాం. అయితే బయలుదేరుతున్నాం. ఇంకా పర్స్ కూడా పట్టుకున్నాను. తాళం కూడా పట్టుకున్నాం. ఇదే మా బిల్డింగ్. ఇవన్నీ వేరే క్వార్టర్స్ అనమాట. అంటే మీరు చూస్తున్నారు కదా, ఇల్లులు అవి ఇక్కడ ఇటువైపు ఇల్లులు. బట్ రోడ్ ఏమో కొంచెం ఇలా పైకి ఉంటుంది అనమాట. ఇలా అక్కడ రోడ్డు, ఇక్కడ అన్నీ ఇలా స్టెప్స్ ఎక్కుంటాయి. స్టెప్స్ ఎక్కాల. స్టెప్స్ అయితే ఎక్కుతున్నా. స్టెప్స్ ఎక్కి వెళ్ళాల పైకి. ఇక్కడ రోడ్ చుట్టూ గ్రీనరీ. స్టెప్స్ అయితే ఎక్సొచ్చు. స్టెప్ ఎక్సరికి అలసిపోయామండి. కిందెళ్ళు మేము ఇంకా పైకి వచ్చాం. ఎండ ఎక్కింది, బాగుంది, కొంచెం మెచ్చుకుంది. మీట్ షాప్కి అయితే వెళ్తున్నాం. చూడాలి షాప్ ఓపెన్ ఉంటుందా లేదా. ఓపెన్ ఉంటే ఫిష్ తెస్తాం, లేదంటే ఏదైనా వెజ్ కర్రీ. ఈరోజు మీకు షాప్ చూపిస్తాను. అదేమో వచ్చి మీట్ షాప్. మా బాబు వెళ్తున్నాడు తీసుకోవడానికి. ఇది కూడా మళ్ళీ హైటేనండి. ఇది రోడ్డు, ఇది పైకి వెళ్ళాలి. వాడైతే వెళ్తున్నాడు, నేను వెళ్ళట్లేదు. మా బాబు ఫిష్ తెచ్చాకైతే వెళ్ళాడు, కానీ ఫిష్ అయితే లేదు తండి. సో ఇంకా చికెన్ ఉందంట, చికెనే తీసుకుంటాడు. కర్రీ అనుకున్నాను, బట్ ఎందుకు చికెన్ ఉందంట, చికెన్ తీసుకుని. ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ దొరకదు, అన్నీ ఫ్రోజనే. ఆనియన్స్ అయిపోయి, అందుకే ఆనియన్ తీసుకుందాం వెళ్తాను. వెజిటబుల్ షాపు ఇక్కడికైతే వెళ్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ తీసుకోవడానికి. ఇవ్వండి ఆనియన్స్ అయితే తీసుకున్నాం. నేడు చికెన్ కూడా తీసుకొచ్చాడు. ఇంటికైతే వచ్చామండి. ఇప్పుడేమో వంట ఇంకా స్టార్ట్ చేయాలి. ఓకే అండి, వంట అయితే చేయాలి, టైం అవుతుంది. వంట చేసి మళ్ళీ కలుస్తాను, ఓకేనా. కుకింగ్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను. ఇవ్వండి రైస్ అయితే ఇక్కడ అయిపోయింది. ఇంకా చికెన్ కోసం గ్రేవీ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ కొన్ని పొటాటోస్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టాను. కొంచెం చికెన్లో పొటాటోస్ వేస్తే నాకు ఇష్టం అనమాట, అందుకని పెట్టుకున్నాను. ఇక్కడ చికెన్ ఏమో వాష్ చేసి పెట్టేశాను. మా కిచెన్ నుంచి అవుట్ సైడ్ వ్యూ అయితే కొంచెం ఈ టైప్లో ఉంటుంది చూడండి. ఫ్రెండ్స్, భోజనం అయితే ఫినిష్ అయింది. వాటర్ ఏమైందో రావట్లేదు. వాటర్ వస్తే కొంచెం బట్టలు వేద్దాం అనుకున్నాను, కానీ వాటర్ అయితే రావట్లేదు. ఓకే, నాన్ వెజ్ తిన్నాం కదా, కొంచెం సోంపు వేసుకుంటే బాగుంటుంది. ఓపెన్ చేస్తా. ఇక్కడైతే కొన్ని కొత్తిమీర వేసాను చూడండి. కొత్తిమీర చెట్టు వచ్చిందనమాట. అలాగే ఇదండి పుదీనా. ఇది టమాటా అనుకుంటున్నాను, నేనైతే వేయలేదు, చూడాలి మరి, వేగితే తెలుస్తుంది. టమాటా అనే అనుకుంటున్నాను. ఇంకెవరికైనా తెలుస్తుంటే చెప్పండి ఇది ఏ చెట్టు అనేది. ఇక్కడ కూడా లేచిందండి అలాంటిది ఒకటి. ఇంకా ఇదేమో మెంతాకు, అంటే మొత్తం వేసాను అంతా తీసాను. ఇది ఒక్క చెట్టు, ఇదొక్కటే ఉండిపోయింది, అలా పెరిగింది. అయితే మిరపకాయ చెట్టు అండి. ఇదేమో తులసమ్మ. ఇదే చెట్టు తెలీదు. ఇదేమో శంఖం పూలు ఉంటాయి కదా, అవి ఆన్లైన్లో సీడ్స్ తెప్పించి స్నేక్ ప్లాంట్. ఇది మళ్ళీ పూ చెట్టు. ఇదేమో ఎలోవెరా. ఇంకా ఇక్కడ కూడా ఒక స్నేక్ ప్లాంట్ ఉంది.
ప్రజెంట్ అన్ని చెట్లు పెట్టుకున్నారు. నాకు చెట్లు పెంచడం అంత ఇష్టం, కానీ ప్రజెంట్ అయితే ఇదే నా స్మాల్ గార్డెన్ అనమాట. చూద్దాం ఇంకేమైనా ప్లాంట్స్ ఉంటే మళ్ళా. పాట్స్ అయితే ఉన్నాయి కానీ ప్లాంట్స్ లేవని ఇంకా వేయలేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోనైతే ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో మీ ముందుకు రాబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, టాటా, బాయ్.